వారైతే ప్రభు యొక్క వాక్యమునకు అవిధేయులై, సత్యమునకు అవిధేయులై వారు కట్టాలనుకున్నారు గాని తొట్రిల్లారు. అయితే మీరు విశ్వాసముంచి దేవుని వాక్యానికి అప్పగించుకొని కట్టబడుచున్న మీరు, మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం? మనం ఆలోచించుకోవాలి. మనం కట్టబడుతా ఉన్నామా? లేక అలాగే స్టిల్‌గా ఉన్నామా? కట్టబడకుండా ఉన్నామా? కట్టబడకుండా ఉంటే మనము వారి లెక్కలో ఉంటాం. కట్టబడుతూ ఉంటే మనము మీరు అనబడిన లెక్కలో ఉంటాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డారు. మనం చేయవలసిన పనేంటంటే చీకటిలో నుండి మనం బయటికి వచ్చేసి ఆ వెలుగులోనికి ప్రవేశించాలి. ఆ వెలుగు ఆశ్చర్యకరమైన వెలుగు. ఆయన వాక్యము యేసుప్రభు. ఆయన నోటి నుండి వచ్చే మాట. అది తప్పితే మిగతావన్నీ చీకటే. ఆ వాక్యమును మనం అంగీకరించకుండా, ఆ వాక్యములోనికి మనం వెళ్ళకుండా ఉంటే మనం చీకటిలో ఉన్నవారమే. వెలుగులో ఉన్నవారం కాదు. వాక్యములోనికి మనం వెళ్ళినట్లయితే ఆ వాక్యమునకు అప్పగించేసుకొని, ఆ వాక్యము చెప్పినట్లుగా మనం చేయడం ప్రారంభిస్తాం. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం వచ్చినప్పుడు, ఆ వెలుగు ఆశ్చర్యకరమైన వెలుగు. అది దేవుని వెలుగు. ఆ వెలుగు లోకములోనికి వచ్చింది. మనుషులు వారి యొక్క క్రియలు చెడ్డవి. ఆ క్రియలు మార్చుకోవడానికి వారికి ఇష్టం లేదు. ఆ క్రియలు విడిచిపెట్టడానికి వారికి మనస్సు లేదు. కాబట్టి వారు చీకటిని ప్రేమించారు. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగును, ఆశ్చర్యకరమైన వెలుగును అంటే ఆయన వాక్యమును ప్రేమించలేదు. ఎందుకంటే లోకంలో మనుషులు చీకటిలో జీవిస్తున్నారు. వారు తమ క్రియలు చెడ్డవైనందున వారు వెలుగును ప్రేమించట్లేదు. మనము మన క్రియలను సత్క్రియలుగా మార్చుకుంటే అప్పుడు వెలుగుని ప్రేమించగలుగుతాం. యేసుప్రభు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించువాడు చీకటిలో ఉండక ఆశ్చర్యకరమైన వెలుగులో సంచరించును. యేసుప్రభు యొక్క అడుగుజాడలను అనుసరించాలి. యేసుప్రభు యొక్క అడుగుజాడలను అనుసరిస్తున్నాము. దానికి రుజువేంటంటే ఆయన చేసిన పని మనం చేస్తాం. ప్రభు ఏం చేశాడు? కనికరించాడు. ప్రభు ఏం చేశాడు? క్షమించాడు. ప్రభు ఏం చేశాడు? దేవుని యొక్క పనిలో ఉన్నాడు. దేవునిని మెప్పించాడు తండ్రిని. తండ్రి చెప్పినట్టు చేస్తా ఉన్నాడు యేసు ప్రభు. ప్రభు యొక్క సహవాసమునకు మనం పిలువబడ్డామంటే నిత్య జీవం చేరటానికి పిలువబడ్డాం. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మనం ఆత్మీయంగా జీవించడానికి ఆయన చెప్తున్నాడు. ఇదొకటి మనం తీర్మానం చేసుకుందాం. దేవుని వాక్యమునకు మనము లోబడి ఆత్మీయంగా జీవించడానికి ఇష్టపడదామండి.